నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో మే మాస గోచార ఫలితాలు 2025కి గాను కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థానాలలో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక రాశిలోనే కుజుని సంచారం జరుగుతున్నది. తృతీయంలో కేతువు మే 19 వరకు సంచరించి 19 నుండి ద్వితీయంలో సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక నవమంలో రాహువు 19 వరకు సంచరించి మీనం నుండి కుంభరాశి అష్టమంలోకి సంచారం జరుగుతుంది. రాహుకేతువులు వ్యతిరేకంగా ప్రయాణిస్తారు కాబట్టి అష్టమంలోకి సంచారం జరుగుతుంది మే 19 నుండి. ఇక మే 19 వరకు కూడా మీనరాశిలో నవమంలో సంచారం, శుక్రుడు, బుధుడు, శని కూడా నవమ సంచారం జరుగుతున్నది. ఇక దశమంలో మే 15 వరకు రవి సంచారం ద్వితీయాధిపతి. ఇక మే 15 తర్వాత వృషభ రాశిలో సంచారం చేస్తాడు రవి. ఇక మే 15 వరకు వృషభంలో లాభస్థానంలో గురుని సంచారం జరిగి 15 తర్వాత వ్యయస్థానం అయిన మిథున రాశిలో గురువు సంచారం చేస్తాడు. ఈ మాసాంతం వరకు కూడా అక్కడే. అయితే బుధుడు తృతీయాధిపతి, వ్యయాధిపతి అయిన బుధుడు మీనంలో 6 వరకు సంచరించి 7 నుండి మేషంలో సంచారం 23 వరకు, 24 నుండి వృషభ రాశిలో సంచారం చేసింది. ఇలా రాశి పరివర్తన ఈ మాసంలో గురునికి, సూర్యునికి, బుధునికి, రాహుకేతువులకి ఈ గ్రహ మార్పులు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఈ గ్రహాల స్థితిగతులు. అయితే ఈ కర్కాటక రాశి వారికి అనుకూలతలు చాలా 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 తక్కువ. గ్రహాల పరిస్థితి, గ్రహాల గోచారం స్థితి గతులు అనుకూలంగా లేవు, ప్రతికూలంగానే ఉన్నాయి అనేది సూచిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలే సూచిస్తున్నాయి అన్నింటా కూడా. ఇక ఫలితాలు లాభాలకి సంబంధించి ఇక నవమంలో అష్టమంలో రాహు సంచారానికి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. మే 19 వరకు, 20 నుండి 31 వరకు అష్టమ సంచారానికి అశుభ ఫలితాలే ఉంటాయి రాహువుది కూడా. ఇది గ్రహాలు యోగించేవి, ప్రతికూలంగా ఉండే వివరాలు. కర్కాటక రాశి వారికి ఫలితాలు చెప్పాలంటే కనుక గ్రహానుకూలత చాలా తక్కువ ఉంటుంది. సమస్యలు ఎక్కువగా, ఆటంకాలు ఎదురయ్యేది ఉంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఈ మాసంలో. గ్రహ బలం తక్కువ, దైవ బలం చాలా అవసరం ఈ మాసంలో వీరికి అనేది గోచార గ్రహాల స్థితిగతులు తెలుపుతున్నాయి. ఇక ఆరోగ్య సమస్యలు ఉండేది సూచిస్తుంది. రాశిలో కుజుడు కోపోద్రేకాలను కలిగించును కాబట్టి కోపాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి వీరు ముఖ్యంగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక జీవిత వ్యాపార భాగస్వాములతో కూడా విభేదాలకి అవకాశం. ద్వితీయాధిపతి రవి దశమ స్థానంలో స్థితికి, లాభస్థాన సంచారానికి ఉద్యోగ అవకాశాలు చేజారిపోవటం, జాబులో సమస్యలు, నమ్మక ద్రోహాలు ఉండేది కలిగిస్తుంది. ఇతరులను నమ్మరాదు, ముఖ్యంగా ఆచితూచి నిర్ణయాలు చేయాలి వీరు ఎక్కువగా. ద్వితీయాధిపతి రవి ఈ ప్రాబ్లము. ఆర్థికంగా విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి, ముఖ్యంగా మే 15 తర్వాత నుండి అని చెప్పవచ్చు. అయితే ఉద్యోగంలో మే 15 లోపు బాగానే ఉంటుంది, పర్వాలేదు అనేది కొంత అనుకూలతలకి అవకాశం. ఇక సామాజిక గౌరవం అయితే తగ్గేది ఉంటుంది, ఎందుకంటే నవమం నుంచి శని దృష్టి గురువు మీద ఉంటుంది కాబట్టి ఆలస్యమైన ప్రమోషన్కి కొంచెం అనుకూలతలు రావచ్చు అనేది సూచన. ఇక తృతీయ వ్యయాధిపతి బుధుడు నవమ సంచారానికి బంధువులు, సహోద్యోగులతో అపార్థాలు, చింతలు, ఉద్రిక్తలు కలిగించేది ఉంటుంది. జాబులో జాగ్రత్తగా బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో. ఇక మే 15 తర్వాత జాబులు కోల్పోయే అవకాశం ఉంటుంది కొందరికి.
కావున జాబును వదలకుండా కష్టపడి పనిచేస్తూ ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఆదాయం బాగున్నా కానీ చేతికి అందే దానిలో ఆటంకాలు, జాప్యాలు, సరిపోకపోవడాలు, ఆర్థిక బాధలు పెరిగేది ఉండొచ్చు అని సూచిస్తుంది. ఎక్కువగా ఆర్థికంగా ఎక్కువగా ఒత్తిడి, బాధలు ఉంటాయి ఈ మాసంలో. ఖర్చులు నియంత్రించాలి. ఈతి బాధల నుండి నిలదొక్కుకోవాలంటే గనక అనేది సూచన. తృతీయాధిపతి నీచ స్థితికి అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. సుదీర్ఘంగా మోసపోయేది ఎక్కువగా ఉంది. చతుర్థాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు నవమంలో మంచి ఫలితాలే ఇస్తాడు. ఇక శారీరక భౌతిక సుఖం ఉంటుంది. విలువైన ఆభరణాలు కొనుగోలుపై దృష్టి పెడతారు. విలువైన వస్తువులు కొనుగోలుకి ఖర్చులు అధికంగా చేస్తారు. విద్యార్థులకి విద్యలో విజయాలు కూడా సూచించబడుతుంది. అయితే ఇంటిలో కొన్ని శుభకార్యాలు చేసేదానికి ఉంటుంది. సామాజికంగా ఉండటానికి ఇష్టపడతారు. మే 15 లోపు అప్పుల నుండి కొంత ఉపశమనం ఉంటుంది. అయితే అప్పు ఇవ్వరాదు, ఇస్తే తిరిగి రావు అనేది సూచిస్తుంది. ఇక పంచమ ధనాధిపతి అయిన కుజుడు రాశిలో స్థితికి గాను సంతానం వలన ఇబ్బందులు, ఉద్యోగంలో అవమానాలు, గొడవలు, పై అధికారుల నుండి మాటలు పడటం ఉంటుంది. కోపాన్ని అవాయిడ్ చేయాలి ఎక్కువగా వీరు ఈ సమయంలో. చెడు అలవాట్లకి, వ్యసనాలకి ఎక్కువగా బానిస అయ్యేది, ధనహాని, గౌరవభంగం, ప్రేమికుల మధ్య గొడవలు, విడిపోవడం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఎక్కువగా ఆస్కారాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ మాసంలో ఈ విషయాలన్నిటిలో కూడా. ఇక షేర్స్, బెట్టింగు, స్టాక్స్కి కూడా నష్టాలు కాబట్టి అవాయిడ్ చేయొచ్చు ఈ మాసంలో. పిల్లలకు ఇంటిలో వారికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. చేసే పనుల్లో రోజువారీ కార్యక్రమాలకి ఆటంకాలు ఎదురవుతాయి. ఇక అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. కాన్సన్ట్రేషన్గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక భూ, ఆస్తి, గృహ, వాహన సంబంధిత విషయాలకి, అమ్మకాలకి, కొనుగోలుకి అంత అనుకూలతలు లేవు. శని దృష్టి లాభస్థానంలో ఉన్న గురుని మీద ఉంటుంది. గురువు మే 15 తరువాత మిథునం సంచారానికి వ్యయస్థానంకి కొంత నష్టాలు సూచిస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలుగా ఉండాలి ఈ విషయాలకి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా నష్టాలు ఎదురయ్యేది ఉంటుంది, లేదా ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు సూచిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్కి చూసి చేయాల్సి ఉంటుంది ఈ రంగం వారు. అన్ని విషయాలకి కూడా ఆచితూచి వ్యవహరించాలి ఈ విషయాలకి. కొంతమందికి దెబ్బలు, వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ఆసుపత్రి సందర్శనలు సూచిస్తుంది. అష్టమాధిపతి శని నవమ స్థితికి అప్రమత్తంగా ఉండాలి ఈ మాసంలో. ఎంతైనా రాహువు అష్టమ సంచారానికి కూడా. అయితే వివాహ ప్రయత్నాలకి ఆటంకాలు ఎదురయ్యేది ఉంది, అనుకూలం లేదు. నవమంలో శని రాహుయుతికి చివరి నిమిషంలో కూడా వివాహాలు క్యాన్సిల్ కూడా కుదిరినవి అవ్వచ్చు అనేది సూచన. అయితే ఈ సమయంలో భార్య తరపు బంధువుల మద్దతు అయితే లభిస్తుంది అనేది కనపడుతుంది. వ్యక్తిగత జీవితానికి కూడా పరిస్థితులలో హెచ్చు తగ్గులుంటాయి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు, ఇబ్బందులు పడేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉండొచ్చు అనేది సూచిస్తుంది. అయితే ఆర్థిక ఆస్తి తగాదాలు, బంధువులతో చికాకులు అవకాశాలు ఉంటాయి. మే 15 తర్వాత కోర్టు కేసెస్ కూడా ఇబ్బందులు పెరిగేది ఉండొచ్చు. ఖర్చులు సూచిస్తున్నాయి. నిందలు, అవమానాలు, శారీరక రుగ్మతలు, ఇతరులతో సంబంధాలకి అవకాశాలకి సూచిస్తుంది. జాగ్రత్త పడాలి మీరు ఎంతైనా ఈ మాసంలో. ఆహార విహారాల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. బయట ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు. విదేశీ ప్రయాణాలకి అవకాశం వచ్చినా అనుకూలం కాదు. ప్రయాణాలకి ఇబ్బందులు ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి. ఉద్యోగస్తులకి దూర ప్రాంత బదిలీలకి అసంతృప్తి, ఇబ్బందులు లేదా ఎదురు చూసే వారికి ఆలస్యాలు అవటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శత్రు వృద్ధి ఉంటుంది. ముఖ్యంగా మే 15 నుండి
అలాగే అతి కోపోద్రేకాలకి, కుటుంబంలో గొడవలకి, తగాదాలకి, మానసిక ఒత్తిడి, కన్ఫ్యూజన్స్ ఉండేదానికి ఆస్కారం. ఇక విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పనులకి అయితే గనక వారి అడ్మిషన్స్ ప్రాసెస్ విషయాలకే అవనివ్వండి నిర్ణయాలు చేయలేకపోవటం కనిపిస్తుంది. కాన్సన్ట్రేషను, ఫోకస్ ఉండేట్లుగా చేయాలి. సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ప్రాసెస్ విషయాలకి ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి కూడా సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. నష్టాలు పొందేది ఉంటుంది. పెట్టుబడులకి అధిక ఖర్చులు సూచిస్తున్నాయి. అక్రమంగా సంపాదించాలనుకునే వారికి ఇబ్బందులు పాలయ్యేది ఎక్కువగా కనిపిస్తుంది. కోర్టు కేసులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి వీరు. నూతన ప్రాజెక్ట్స్కి, వ్యాపారాలకి ఆశించినంత లాభాలు లేకపోగా నష్టాలే సూచిస్తున్నాయి కాబట్టి నిర్ణయాలు చేసేటప్పుడు పెద్దల, ఇంటిలోని వారితో సలహా సంప్రదింపులతో చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మెడ నొప్పులు, తుంటి నొప్పులు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, గొడవలకి అవకాశాలు పెరిగేది ఉంది. జాగ్రత్త పడాలి వీరు. ఇవన్నీ కూడా గోచార ఫలితాలే. జన్మజాతకంలో కూడా దశలు, అంతర్దశలు, గ్రహాలు ఈ విధమైన స్థితిగతులు ఉంటే గనక 100% రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి అని చెప్పచ్చు. ఈ మాసంలో తగు జాగ్రత్తగా దైవారాధన, నవగ్రహ పరిహారాలతో బాధలు అధిగమించాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.